ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. కాని ఎంత పని చేసినా అతనికి తృప్తి ఉండేది కాదు. అతనికి ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ భూమి సంపాదించాలని ఆశ కలిగింది. ఒక రోజు అతను పొలంలో పనిచేస్తుండగా ఒక పెద్దాయన అక్కడికి వచ్చి చెప్పాడు, బాబూ, నీవు ఎంతో కష్టపడుతున్నావు. నేను నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు సూర్యాస్తమయం అయ్యేంతవరకు ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీదవుతుంది. రాము ఆనందంతో మైమరచిపోయి, ఇది చాలా గొప్ప అవకాశం అని అనుకున్నాడు. వెంటనే పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ భూమి తనదవుతుందని రాము భావించాడు. అతను పొలాలను దాటి, నదిని దాటి, కొండలపైకి వెళ్లి పరుగెత్తుతూనే ఉన్నాడు. సమయం గడుస్తూ సూర్యుడు అస్తమించడానికి దగ్గరయ్యాడు. కాని అతను ఆగలేదు. ఇంకా కొంచెం పరుగెత్తితే ఇంకా ఎక్కువ భూమి వస్తుంది అని అనుకున్నాడు. అయితే అతని శరీరం అలసిపోయి, గుండె దడపట్టి ఒక్కసారిగా నేలకూలిపోయాడు. ఆ పెద్దాయన అతనికి దగ్గరగా వచ్చి అన్నాడు, నీకు అనుకున్న భూమి దొరకలేదు. కాని ఈ ప్రయాణం నీకు నేర్పింది ఏ పని అయినా నమ్మకంతో, చురుకుదనంతో చేయాలి. లాభం నష్టం కాకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. రాము అర్థం చేసుకుని ఇకపై కొంతకాలం కష్టపడటం, ఆనందంగా జీవించడం నేర్చుకున్నాడు. ఈ కథలోని సారాంశం, ఎప్పుడూ కష్టాన్ని ఆదరించండి. మన లక్ష్యాల కోసం ధైర్యంగా, నమ్మకంతో ప్రయత్నించండి.